మోడీ దగ్గినా, తుమ్మినా, కొంచెం తేడా వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి కొన్ని కోట్ల పేజీలు నడుస్తున్నాయి. కొన్ని కోట్ల ప్లాన్లు నడుస్తున్నాయి. అది ఫేస్‌బుక్‌లోనా, ఇన్‌స్టాలోనా ఇవన్నీ. నిమిషాల మీద మన వాట్సాప్‌లకు కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఆ స్థాయిలో ఆల్గారిథమ్స్ మేనేజ్ అవుతున్నాయి. దేశం మీదన ఒక పెద్ద సైబర్ దాడి జరుగుతోంది. ఇది విదేశాల నుండి అటు చైనా శక్తులు, ఇటు అమెరికా శక్తులు ఏకకాలంలో మోడీని గద్దె దించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. దానికి సజీవ సాక్ష్యం అకస్మాత్తుగా అభిజిత్ దుప్కేని తెర మీదకి తీసుకురావడం. అతను తన మాటలతో అనేక సార్లు పట్టుబడిపోతున్న ఆ విషయాల్ని దాచేస్తున్నారు. చివరికి ఏ స్టేజ్‌లోకి వచ్చిందంటే ఒక జర్నలిస్ట్ అడిగింది, మీ డిమాండ్ ఏంటి అభిజిత్ దుప్కే అంటే, పొలిటీషియన్లు, అధికారుల పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలి. నేను అనేక సార్లు చెప్పా, దీన్ని సమర్థిస్తాను. అయితే మరి నువ్వెందుకు బోస్టన్ వెళ్ళి చదివావంటే 2023కు ముందు మాస్టర్స్ చేశాను నేను అని చెప్పుకొచ్చాడు. రైట్ మంచిది. మరి ఢిల్లీలో స్కూళ్ళల్లో ఎందుకు చదవలేదు నువ్వు అంటే, ఢిల్లీలో స్కూళ్ళు అంత సరిగ్గా లేవు అని చెప్పుకొచ్చాడు. మరి 2022 సంవత్సరంలో ఆప్ ఎన్నికల సందర్భంలో ప్రచారకర్తగా నువ్వే దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్కూళ్ళు ఢిల్లీలో ఉన్నాయని చెప్పి నువ్వే ట్వీట్ చేసావు కదా అని చూపెడితే, నువ్వు గోడీ మీడియా, నువ్వు బీజేపీ మీడియా అంటూ అవతల వాళ్ళ మీద రెచ్చిపోయి కట్ చేస్తున్నాడు. అంటే బయటపడిన ప్రతిసారి కథలో ఎదురుదాడి చేస్తున్నాడు. అక్కడ అతను మరి ఎందుకు చదవలేదు, అతనే చెప్పింది ఢిల్లీ స్కూళ్ళు బాగుపడిపోయినాయి 15 ఏళ్లలో ఆప్ వచ్చిన తర్వాత అని చెప్పి. మరి ఇప్పుడు అక్కడ స్కూళ్ళు బాగాలేదంటున్నాడు. ఏమనాలా?